మనం అంతా కలిసి ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు ఎవరు తిరుమలలో ఈ ప్లేస్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేసి ఉండరు. సో తిరుమలలో వన్ ఆఫ్ ద రిమోట్ ప్లేస్ అండి. ఇప్పుడు మనం దాన్ని చూడబోతున్నాం. జపాలి అనేది ఏంటంటే హనుమంతుడు వారు ఇక్కడ తపస్సు చేసుకున్న ప్లేస్ అంట. సో లెట్స్ సీ. ఓకే, మనం కొండపైకి ఎలా వెళ్ళాలి అంటే మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ ట్రావెల్ మొత్తం ఎలా అంటే ఇక్కడ నుంచి జపాలి అని ఒక ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. అక్కడి నుంచి అంతా పాదయాత్ర చేయాలి. ఓకే, సరే ఇప్పుడు మెల్లిగా మనం మెట్లు ఎక్కడానికి ట్రై చేద్దాం. ఓకే, అందరూ రెడీయా? వెనకాల కనిపించలేదు. రెడీ అండి. ఇలా వచ్చిన తర్వాత ఇదే స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి మనం బై బేర్ ఫుట్ మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా బాగున్నాయండి. ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా బ్యాంబూ ప్లాంట్స్ తోనే ఉన్నది. మీకు కనిపిస్తే చుట్టుపక్కల ఆల్మోస్ట్ మొత్తం అంతా బ్యాంబూ ప్లాంటింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఈ మెట్ల నుంచి స్టార్టింగ్ అనమాట. ఓకే, ఆల్రెడీ మీరు చూస్తే సో పెద్దవాళ్ళు అలా ఆగిపోయారు బ్యాక్ సైడ్. ఇది ప్లేస్ మొత్తం అంతా ట్రెక్ చేయడానికి. ఇక్కడ చాలా మంది వెళ్తున్నారండి కొండపైకి. సో ఇదే వే అనమాట. సో అప్పుడప్పుడు మీరు సడన్గా చూస్తే మీకు ఒక సైడ్ ఏమో మొత్తం ఫారెస్ట్ వ్యూ ఉంటుంది, గ్రీనరీగా చాలా బాగున్నదండి. మొత్తానికి మేము 2 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూనే ఉన్నాము. స్టిల్ ఇప్పటికి కూడా పాదయాత్ర చేస్తూ ఉండగా మా అన్ని చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. సో ఆయనకి ఇప్పటికి కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదు. నేను అటు నుంచి ఆల్మోస్ట్ ఫ్రూట్స్ ఎండ పెట్టుకుని మరీ తింటున్నాడండి మా అన్నయ్య. తెలిసిన విషయమే మోస్ట్లీ. సో ఇక్కడ వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇలా రాయి మీద రాయి పెట్టి ఎన్ని రాయిలు అయితే పెడతా అన్న అంతస్తులు ఇల్లు కడతారని నమ్ముతారండి. సో అందుకనే ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ చుట్టుపక్కల అన్నీ అవే కనిపిస్తాయి. ఇక్కడే కాదు, సో ఈవెన్ ఇటు సైడ్ కూడా మీకు అదే కనిపిస్తుంది. ఓకే, మొత్తాన్ని నేను అడుగుదాన్ని ప్రయత్నించే కొద్దీ మా ఆవిడ చూడండి అలాగెలిసిపోతుందా. అడిగితే నేను రాలని అంటుంది. ఇక పొట్టుతాయి పడిపోయింది మొత్తానికి. ఎవరండి మెట్లని చెప్పిన దూరం తీసుకొచ్చారు కానీ ఇంకా మెట్లు మధ్య మధ్యలో మీకు ఇలా రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం ఫుడ్స్ అవి ఉంటాయండి. సలాడ్స్ లాంటివి కానీ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఆల్మోస్ట్ 270 మెట్లు అంటండి. 270 అని వినగానే ఇవి గుండె ఆగిపోయి అక్కడ ఆగిపోయింది. మళ్ళీ మెల్లిగా మొత్తానికి జర్నీ అది స్టార్ట్ చేస్తాం. చూడాలి, ఆల్మోస్ట్ 2 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారట. ఇంకొంచెం రావడం కొంచెం లేట్ అయింది ఈరోజు. సో మేము ఇంకొక 10 to 20 minutesలో అక్కడ రీచ్ అయిపోవాలి. ఇంకా 150 steps వరకు ఉన్నాయంటే ఇప్పుడు అంత స్పీడ్గా. ఓకే, నువ్వు వదిలేసి ముందుకెళ్ళా పరిగెడుతుంది మా పట్టుతాయి. ఆవిడ స్పీడ్ మ్యాచ్ చేయలేకపోతున్నాం మేము ఏకంగా. చూస్తే చాలా చక్కగా పేరు చూసుకుంటున్నాండి. అది ఏదో అనేంత వరకు మేము వెళ్ళాం ఇక్కడ. చూసుకున్నా సూపర్ స్మైల్ సూపరా. హియర్ కమ్స్ ద ఫైనల్ వే టు చెప్పాలి. సో వన్స్ ఇక్కడ మీరు రీచ్ అయితే ఆల్మోస్ట్ 270 steps క్రాస్ అయిన తర్వాత మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుల వారు జపాలి చేస్తారు. సో ఇదేనండి మొత్తానికి టెంపుల్, జపాలి టెంపుల్. సో ఎగ్జాక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో